హాయ్ గైస్, నేను ఇవాళ సమ్మర్ స్పెషల్ చల్లని మచిలీపట్నం వారి అప్సరా బాదం పాలు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట. ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటది. మచిలీపట్నం ఏరియాలో ఉన్న వాళ్ళు టేస్ట్ చూసిన వాళ్ళకి తెలుసు అనమాట ఆ బాదం పాలు టేస్ట్ ఎలా ఉంటాయి అన్నది. దానికోసం నేను 1 లీటర్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట. అవి కాచి చల్లార్చిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెడితే కనుక ఈ విధంగా మింగడైతే కడతాయి అనమాట. ఆ మిల్క్ ని అయితే తీసుకోవాలి. చూడండి ఎంత మింగడ వచ్చిందో. ఈ మింగడతో ఇలా కాచి ఫ్రిడ్జ్లో పెడితే కనుక ఇలా మింగడ వస్తుంది అనమాట. దాంతో చేస్తే బాదం పాలు అన్నవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఒక గరిట ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలన్నమాట. నేను మొత్తం 1 లీటర్ మిల్క్ తీసుకున్నాను. ఇంకొక 2 గరిటెలు చల్లగా ఉన్న పాలని ఇంకొక 2 గరిటెలు వేరే బౌల్లో తీసుకోవాలన్నమాట. తీసుకొని మనం ఫస్ట్ ఒక గరిట తీసుకున్న పాలు ఉన్నాయి కదా, న్యాచురల్గా ఎటువంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయకుండా చేస్తున్నాను అనమాట. దీంట్లో ఒక 5-6 కుంకుమ పూరేకులు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇందులో కలర్ రావడం కోసం అని చెప్పి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని ఏదైనా మందపాటి కళాయిని అయితే పెట్టుకుందాము. గ్యాస్ వెలిగించుకుంటున్నాను. వెలిగించుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని ఇవి కొంచెం ఒక్కసారి కాగిన తర్వాత ఈ వాటర్ తీసుకుని అప్పుడు మిల్క్ అయితే అందులో పోసుకొని ఒక్కసారి కనుక ఇది మీరు ఇంట్లో తయారు చేసుకుని టేస్ట్ చూసారంటే ఇంకొకసారి ఎప్పుడు కూడా బయట మార్కెట్లో బాదం పాలు తాగారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు తీసేసి ఈ వాటర్ని పారిపోసేద్దాము. ముందుగా మనం కాసి చల్లార్చుకున్న పాలు ఉన్నాయి కదా, ఆ లీటర్ పాలు ఇందులో పోసేసుకున్నాం. మింగర్తో సహా పోసేసుకోవాలి మిల్క్ మొత్తము. చూడండి ఎంత మింగడైతే వచ్చిందో. ఇదంతా కూడా కరగాలన్నమాట. ఇవి ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలన్నమాట బాదం పప్పులు. నేను ఒక 30 బాదం అయితే తీసుకుని 12 అవర్స్ వీటిని నానబెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్ తీసేసి దీన్ని పీల్ చేసుకున్నాం. ఈ విధంగా మొత్తము 30 బాదం పప్పుల్ని కూడా పీల్ చేసేసుకోవాలి. బాదం పప్పులన్నీ కూడా ఈ విధంగా పీల్ చేసేసుకోవాలన్నమాట. ఒక మిక్సీ జార్ని తీసుకొని మనం నానపెట్టుకున్న బాదం పప్పులు ఉన్నాయి కదా, అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మనం ముందుగా నానపెట్టుకుంచుకున్నాం కదా సాఫ్రాను, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. సాఫ్రాన్ వేయటం వల్ల ఏమవుతుందంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. కలర్ కూడా చాలా న్యాచురల్గా మంచి కలర్ వస్తుంది. మనం ఇందాక కొన్ని పాలు పక్కన పెట్టుకున్నాం కదా, ఒక 2 గరిటెలు మిల్క్, అందులో లీటర్ మిల్క్కిను 3 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఇందులో కలుపుకోవాలన్నమాట. 2, 3 వేసుకొని ఉండలు లేకుండా మిల్క్లో నీట్గా కలిపేసుకోవాలి. ఇది పక్కన ఉంచేసుకుందాము. మనం ఏదైతే ఈ బాదం పప్పు సాఫ్రాన్ వేసామో దీన్ని మెత్తగా పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. ఎక్కడ చిన్న చిన్న ముక్కలు కూడా ఉండకూడదు. చాలా మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. మిల్క్ అన్నవి లో ఫ్లేమ్లో ఈ విధంగా మింగడన్నది ఇలా పడుతూ ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. పాలు అన్నది ఎంత బాగా మరిగితే బాదం పాలు అంత టేస్ట్ ఉంటాయి అన్నమాట. చాలా థిక్గా ఉంటుంది. నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో చేశారంటే మీకు సూపర్ టేస్ట్లో వస్తాయి అన్నమాట బాదం పాలు. ఇప్పుడు మనం ఇందులో ఇందాక కస్టర్డ్ పౌడర్ కలుపుకున్న మిల్క్ ఉన్నాయి కదా, అది కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇది కూడా మళ్ళీ ఒకసారి బ్లెండ్ చేసుకోవాలి. చూడండి ఇలా ఫైన్ గ్రైండ్ అయితే చేసేసుకోవాలన్నమాట. పాలు చూడండి ఈ విధంగా మరుగుతున్నాయి అన్నమాట. పక్కన మింగడ కడుతూ ఉంటుంది కదా, అదంతా కూడా తీసి మిల్క్లోకి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఏదైతే మనము బ్లెండ్ చేసుకున్న బాదము కస్టర్డ్ ఉంది కదా, అది కలుపుకుంటూ ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని చేసుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ ఈ విధంగానే లో ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకుందాము.
చూడండి, న్యాచురల్గా బాదం పాలు ఏ కలర్లో ఉంటాయో అదే కలర్, న్యాచురల్గా ఏ ఫుడ్ కలర్ యూజ్ చేయకోకుండా చూడండి. ఈ విధంగా ఈ థిక్నెస్ అయితే కనుక కంపల్సరీ రావాలన్నమాట. ఇలా మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలి. ఇలా ఈ విధంగా చిక్కబడిపోయిన తర్వాత ఇందులో 1 కప్పు షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను. మీకు స్వీట్ కావాలంటే కనుక ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు. 1 కప్పు షుగరును 1/2 కప్పు మిల్క్ మేడ్ యూస్ చేస్తున్నాను నేను. మిల్క్ మేడ్ యూస్ చేయడం వల్ల అంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఆప్షనల్. ఒకవేళ మిల్క్ మేడ్ లేకపోతే కనుక మీరు ఇంకొక 1/2 కప్పు షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసుకొని దీన్ని ఒక 10 మినిట్స్ ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. షుగర్ అన్నది కరిగేంత వరకు మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక ఉడికిన తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఈ సైడ్ మింగడి ఉంటుంది కదా, అదంతా కూడా ఈ విధంగా గరిటతో ఇలా మిల్క్లోకి లాగేసుకోవాలన్నమాట. ఈ విధంగా ఇలా మరుగుతున్నాయి కదా, ఇలా మరుగుతున్నప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది బాగా చల్లారిపోవాలి. చల్లారిన తర్వాతే దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని మనం ఫ్రీజర్లో పెట్టుకోవాలన్నమాట. సో ప్రజెంట్ దీన్ని అయితే మనం చల్లగా అయ్యే వరకు బయటే ఉండిద్దాం. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేకపోతే పైనుంచి కొంచెం మెంగడిలాగా పడుతుంది అనమాట. ఇప్పుడు మనం దీన్ని ఇలా చల్లారిపోయింది. సో ఇప్పుడు దీన్ని ఒక గాజు బౌల్లోకి తీసుకుని దీన్ని ఫ్రీజర్లో పెట్టేసుకున్నాము. పెట్టుకుని దీన్ని కూల్ చేసుకుందాం. ఫ్రీజర్లోంచి తీసేసరికి ఈ విధంగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు దీన్ని మనం బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను దీన్ని బ్లెండ్ చేస్తాను. బ్లెండ్ చేసిన తర్వాత ఈ విధంగా మనం సర్వ్ చేసేసుకోవచ్చు. నేను 7 గ్లాసులకు అయితే తీసేస్తున్నాను. సమ్మర్ స్పెషల్ మచిలీపట్నం అప్సరా బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయి. పైనుంచి డ్రై ఫ్రూట్స్ కాజు, పిస్తా, బాదం ఇవన్నీ కూడా ఇలా వేసుకొని సర్వ్ చేసేసుకోవచ్చు. సో ఎమ్మి సమ్మర్ స్పెషల్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.